తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న జలాశయాలు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో వాటినందరినీ కూడా ముఖ్యంగా ఆ లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నంలో అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నమైంది. జిల్లాలో చూసుకున్నట్లయితే ఏలేరు ప్రధానంగా ప్రతిప నియోజకవర్గానికి సంబంధించి ఏలేరు ప్రాజెక్టు పొంగి ప్రవహించడంతో దాదాపు ప్రాంతాలన్నీ కూడా ఈ నీటి ప్రవాహం అధికంగా ఉంది. మరి ముఖ్యంగా ఈ ఉమ్మడి తూర్పు విశాఖ జిల్లా సరిహద్దు ప్రాంతం ఈ విశాఖకి సంబంధించి, అదేవిధంగా ఈ కాకినాడకు సంబంధించి తాండవ నది జలాశయం పొంగి పోవడంతో పరివాహక ప్రాంతం అంటే ఇటు కోటనందూరు మొదలుకొని ఇటు తుని పాయకరపేట ప్రాంతాల మీదుగా పరివాహక ప్రాంతం అంతా కూడా పొంగి పొరులుతుంది. దీంతో ఈ లోతట్టు ప్రాంతంలో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే ఒక పూరిపాక కూడా పడిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ చుట్టుపక్కల వీరంతా కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. వీరందరికీ కూడా పునరావాస కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారికి సంబంధించిన ఏర్పాట్లు అంటే వారికి కావాల్సిన భోజనాలు కావచ్చు, ఇతర ఏర్పాట్లంతా కూడా అధికారులు ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటి వరకు మనకొచ్చేసరికి సుమారు ఒక 4, 5 ఇళ్ళ వరకు నీట మునగడం జరిగింది ఈ రెల్లిపేటలో. మనం వీళ్ళందరికీ మన రెల్లిపేట ప్రైమరీ స్కూల్‌లో వాళ్ళకి పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం అనేది, అలాగే మధ్యాహ్నం గూడా మన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వాళ్ళందరికీ భోజన సదుపాయం గూడా కల్పించింది. అలాగే వీళ్ళందరికీ తెలుపుతున్నాం, ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నా గూడా కొంతమంది ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళు ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేసి ఆ పునరావాస కేంద్రాల్లో ఉండేలా చూస్తాం. అంటే ఇక్కడ ఉండిపోవడం వల్ల వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి కదా! ఖచ్చితంగా అవసరమైతే పోలీసుల ద్వారా కూడా ఇక్కడి నుంచి పంపించే అవకాశం ఉందంటారా? లేకపోతే ఏంటి? లేకపోతే ప్రవాహమైన తదుపరి చర్య తర్వాత తీసుకుంటా పోతారా? అంటే ఇప్పటి వరకు చెప్తాం. వీళ్ళందరూ అయితే ఇప్పుడు మేము ఖాళీ చేసేస్తాం. మొత్తం సామాన్లయితే సర్దేసుకున్నాం. మేమున్నాం. మేము గూడా ఇప్పుడు వెళ్ళిపోతామనే చెప్తున్నారు. ఒకవేళ రాని పక్షంలో ఎంఆర్ఓ గారికి చెప్పి పోలీస్ వారిని పిలిపించి వీళ్ళు ఖాళీ చేపిస్తాం. సరే, ఎంతమందిని అంటే పునరావాస కేంద్రాలకు ఎంతమంది వెళ్లారు ఇప్పటి వరకు దాదాపుగా? ప్రస్తుతం ఇప్పటి వరకు 150 మంది వరకు వెళ్ళారండి. ఇంకా వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. వీళ్ళందరినీ పంపించే ఏర్పాటు తప్పక చేస్తామని మేము తెలుసుకుంటున్నాం. అంటే ఇప్పటికీ కొన్ని పాకలయి పడిపోతున్నాయి కదా! అలా ఉన్న పాక పడిపోతే ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది కదా! ఈ విషయాన్ని పై స్థాయికి తెలియజేస్తున్నారా? లేకపోతే ఎలా ఉండబోతుంది తదుపరి చర్యలు? పై స్థాయికి తప్పకుండా తెలియజేస్తాం సార్. ఇవన్నీ ఎంఆర్ వారి సమక్షంలో ఇవన్నీ మళ్ళీ నోట్ చేసుకుంటారు వారు. ప్రతి విషయం మేము పై అధికారులకి చెప్పి వారి సూచనలు సలహాల మేరకు మేము ఆచరిస్తామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటాం. మొత్తానికి ఈ పునరావాస కేంద్రాలకు సంబంధించి 150 మంది అయితే మాత్రం ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు, అంటే ఈ ఏదైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో వీరికి సంబంధించిన భోజనం, అదేవిధంగా ఫుడ్, అదేవిధంగా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. అంటే మున్సిపాలిటీకి సంబంధించి రెవెన్యూ సెక్షన్ కానీ, ఇటు మున్సిపల్ అధికారులు కానీ ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. ప్రత్యేకంగా అక్కడ వారికి భోజన వసతి కావచ్చు, అల్పాహారం కావచ్చు, పానీయాలు, మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఒకవేళ ఎవరైనా గర్భిణీలు ఉంటే వారికి వైద్య సేవలు, అనారోగ్య పరిస్థితులు ఉన్న వారికి ఆరోగ్యానికి సంబంధించిన వైద్య నిపుణులు కూడా ప్రత్యేక టీంలు అనేవి ప్రవేశం చేస్తున్నాయి. అంటే కొంతమంది ఇక్కడ వరకు వస్తుంది ఏంటి అన్న కోణంలో అయితే మాత్రం ఉండిపోతున్న పరిస్థితులు, వారిని కూడా ప్రత్యేకంగా తరలించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం. ఒకసారి పునరావాస కేంద్రానికి వెళ్దాం, అక్కడ ఎలాంటి సదుపాయాలు జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా చూద్దాం. భోజనం అది కూడా బాగానే పెడుతున్నారు సార్. మాకు ఎప్పుడు వరద వచ్చినా ఇలాగే ఉంటుంది. కాకపోతే వచ్చిన సార్లందరూ కూడా బాగా చూస్తున్నారు. ఎప్పుడు వరద వచ్చినా సరే ఇలాగే ఉంటుంది కాబట్టి కొంచెం మీరు కూడా బాగానే పట్టించుకుంటున్నారు కాబట్టి మాకు సంతోషంగా ఉంది. చాలా ఆనందపడుతున్నాం సార్. ఎందుకంటే కాయపళ్ళు నమ్ముకునే వాళ్ళం కాబట్టి ఎప్పుడు ఇక్కడే బతుకుతున్నాం సార్. చూస్తున్నారు సార్, అన్ని బాగానే చూస్తున్నారు సార్. మాకు సార్లు రావడం కానీ, మాకు సామాన్లు అవి సర్దుకోమడం కానీ అన్ని బాగా చూస్తున్నారు సార్.